నేను మీ ప్రజాగొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం సాలాపూర్ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పోయిని కొండస్వామి గారితో ఉన్నాము. వారి ప్రచారం ఎలా సాగుతుంది, మరి ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, గ్రామంలో రేపు వారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. వారితో పాటు సింగరయ్య గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నేను కొండకిని సింగరయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. నేను దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సుపరిచయమైన వ్యక్తిని. తెలంగాణ కోసం మొట్టమొదటి సర్పంచ్ గా రాజీనామా చేసిన వ్యక్తిని నేనే. తెలంగాణ ఉద్యమంలో తొలి మలి ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తిని. నేనేంటంటే ఒక 15 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించినాం. ఇవాళ జనాలకు అందరూ తెలుసు. మొన్న నాకు నీతి న్యాయం గల ఈ కొండస్వామి అనే వాళ్ళ నాన్న కూడా నాతో ఒక 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేశారు. మేము తోడుగా ఉన్నాం. మొన్న కూడా వీళ్ళందరూ మనకు అండగా ఉన్నారు. నేను నామినేషన్ వేయలే కాబట్టి ఈ అబ్బాయిని నిలబెట్టి, ఎందుకంటే ఒక నీతి నిజాయితీకి ఎట్లుంటో చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే పరిపూర్ణంగా నేను ఎట్లా చేస్తున్నా అంటే గెలిచినా నేనే, ఓడినా నేనే అనే విధంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 400-500 మెజార్టీతోని గెలుస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో చేసిన అభివృద్ధులని మేము ఎక్కడ చూసినా జనాన్ని తెలుసు కాబట్టి రేపు కూడా అన్ని విధాల మాకు ఒకటి ఏంటంటే సబ్ స్టేషన్ అనే పెద్ద ప్రాబ్లం ఉంది. సబ్ స్టేషన్ తీసుకొచ్చే బాధ్యత మెడల మీద వేసుకున్నా. పులిచేరుకుంటా అనే ఒక కుంట ఉంది, దాన్ని కూడా మినీ రిజర్వాయర్ చేస్తాం. తర్వాత స్కూల్ ఉంది, దానికి ఇంకో ఫ్లోర్ వేస్తాం. అన్ని విధాల దానికి వేస్తాం. ఇంటర్నల్ రోడ్లు ఇప్పుడు ఈ శబాసిగూడెం నుంచి మీరు వస్తుంటే కనబడుతుంది రోడ్డు, దాన్ని తక్షణమే ఇప్పుడు ఉన్న ఒట్టిపల్లి రోడ్డు కూడా ఎంబడి పడి దాన్ని పూర్తి చేయించడం జరిగింది. దీన్ని కూడా కొద్ది రోజులలో పూర్తి చేపిస్తాం. ఎందుకంటే మోరీలు అన్ని రకాలు ఏంటంటే ఈ మోరీలు ఏంటంటే ఓపెన్ మోరీలు ఉంటే దానివల్ల ఏంటంటే డస్ట్ పడి ఓపెన్ అవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పూర్తిగా వాటర్ ఫెసిలిటీస్, అన్ని రకాల వసతులు. ఏంటంటే దాదాపుగా ఈ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ అబ్బాయికి ఉన్నతంగా ఉండి అన్ని రకాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఎందుకంటే న్యాయం నీతి పనిచేసిన వైపే ఉంటారు కాబట్టి నేను ఛాలెంజ్ చెప్తున్నా. ఈ ఖచ్చితంగా ఒక 400-500 మెజార్టీతోని గెలుస్తున్నామని చెప్తున్నా. ఆ విశ్వాసం ప్రజలకు ఉంది. ఆ ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు చూరగొంట వ్యక్తిగా నేను కొండస్వామిని ఖచ్చితంగా 400-500 మెజార్టీతో గెలుపుతానని చెప్తున్నా. ఆయన సపోర్ట్ తో నేను నిలబడుతున్నాను, ఆయన ఆశీర్వాదంతో. అలాగే నాకు మహిళా గ్రూప్ తో వాళ్ళందరి ఆశీర్వాదం నాకు ఉంది. మెంబర్స్, ప్రజలు, అన్ని గ్రామ ప్రజల పెద్దలు అందరూ అన్ని కులాలు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను నిలబడుతున్నా. అందరి సపోర్ట్ నాకు ఉంది. అలాగే భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నా నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా. నేను మోరీలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని తప్పకుండా నేను చేయించే బాధ్యత నాది. సింగరయ్య గౌడ్ ముందు పెట్టుకుని పని చేయించుకోగలుగుతా నేను. నాకుంది. సబ్ స్టేషన్ చేపిస్తాం. అలాగే పులిచెరుగూడ రిజర్వాయర్ కూడా చేపిస్తాం. మీ అందరి సహకారం నాకు ఉండాలి. తప్పకుండా ఉంగరం గుర్తుకు మీరు ఓటేసి గెలిపియండి. నేను ఖచ్చితంగా మీకు అన్ని పనులు చేయగలుగుతాను నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా. మీరు దయచేసి మీరు యువకులు అందరూ గుర్తించాలి. మీరు దయచేసి ఆలోచన చేయండి. మీరు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి.